వైసీపీ ఎంపీ ప్రవర్తించిన తీరు చూస్తే సభ్య సమాజం యావత్ ప్రపంచం కూడా సిగ్గుతో తల వంచుకునే విధంగా ప్రజలందరూ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈరోజు వైసీపీ పార్టీ అంటే ఒక రాజకీయ పార్టీనా రాసలీలల పార్టీనా అని చెప్పేసి అందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆకు రౌడీలకి ఆర్థిక నేరగాళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ మారినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే యథా రాజా తదా ప్రజ అంటారు.
ఏదైతే జగన్మోహన్ రెడ్డే సాక్షాత్తు ఆ పార్టీ అధ్యక్షుడే నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తి కావడం వల్ల ఆయన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా అటువంటి నేర చరిత్ర కలిగిన వారినే ఆయన ప్రోత్సహించి శాసనసభ్యులుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా తీసుకున్నటువంటి పరిస్థితి. ఇదే గోరంట్ల మాధవ్ ఎలక్షన్ బిఫోర్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు సాక్షాత్తు అతని యొక్క ఎన్నికల అఫిడవిట్లో కూడా అతని మీద కేసులు ఉన్నాయని చెప్పేసి ఉండడం జరిగింది. కేసులున్నటువంటి వ్యక్తికి, గోరంట్ల మాధవ్ అనే వ్యక్తిపై కేసులున్నాయని తెలిసినా కూడా మీరు టికెట్ ఇచ్చి ప్రోత్సహించి ఎంపీలను చేశారు, ఎమ్మెల్యేలను చేశారు అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ, పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందనేది ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు. నిజంగా ఈరోజు ఒకటే, వైసీపీ పార్టీ ఫ్యాన్ గుర్తు తీసేసి ఒక గంట గుర్తు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అనుకునేటువంటి పరిస్థితి. ఒక మంత్రి అరగంట అంటాడు, ఇంకొక మంత్రి గంట అంటాడు. అలాగే అరగంట గంట అన్న మంత్రులను కూడా ప్రోత్సహించి మంత్రి పదవులు ఇచ్చినటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే జోగి రమేష్ అనే వ్యక్తి ఒక వాలంటీర్ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే అతన్ని తీసుకెళ్లి మంత్రి చేసినటువంటి ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతా ఉంది. నిజంగా సిగ్గుచేటు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ కూడా నిజంగా నిన్న గోరంట్ల మాధవ్ చేసినటువంటి పనికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్లమెంట్లో ఎంపీలు సిగ్గుతో తలదించుకొని బాధపడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. నిజంగా మిమ్మల్ని ప్రజాప్రతినిధులుగా గెలిపించింది, ఓట్లేసి మిమ్మల్ని గెలిపించింది, బాధ్యతాయుతమైన పదవులు కట్టబెట్టింది ప్రజా సమస్యలు చర్చించటానికి తప్ప ఇంత సిగ్గుమాలిన పనులకి పాల్పడి ఇంత నీచంగా ఒక ఎంపీ హోదాలో ఉండి ఒక మహిళ పట్ల అంత అసభ్యకరమైన గలీజు జుగుప్సాకరంగా ప్రతి ఒక్కరూ కూడా చాలా అసహ్యకరంగా పార్టీలతో సంబంధం లేకుండా నిన్న గోరంట్ల మాధవ్ చేసినటువంటి ప్రతి పనిని ప్రతి ఒక్కరూ సభ్య సమాజం ప్రతి ఒక్కరూ చీదరించుకొని నిజంగా అతను కనపడితే చెప్పుతో కొట్టాలి, లేకపోతే కాల్చి చంపేయాలి అనే విధంగా ప్రతి ఒక్కరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు 25 మంది ఎంపీలను ఇస్తే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామని గొప్ప ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తి, నిజంగా మీ ఎంపీలు ఇదేనా చేసేది? పార్లమెంట్లో కూర్చొని ఇతని ప్రవర్తన ఎలా ఉంది? గోరంట్ల మాధవ్ గతంలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు గారు మాట్లాడుతూ ఉంటే కూడా అతనిపై ఏ విధంగా దూసుకుని వెళ్ళి ఎలా ఒక పర్వర్టెడ్గా బిహేవ్ చేసినటువంటి నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు గోరంట్ల మాధవ్. నిజంగా నువ్వు చిత్తశుద్ధి ఉంటే అదే అవంతి శ్రీనివాస్ మీద అదే అంబటి రాంబాబు గారికి మంత్రి పదవులు కట్టబెట్టకుండా వారిపై యాక్షన్ తీసుకొని ఉంటే ఈరోజు గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి ఇటువంటి చర్యలకి పాల్పడేవారా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా సూటిగా అడుగుతా ఉన్నాం. మీరా మహిళా పక్షపాతి, మీరా మహిళలకు రక్షణ కల్పించేది. ఎక్కడో పక్క రాష్ట్రంలో ఒక ప్రియాంక రెడ్డి అనే మహిళని చంపివేస్తే నేను ఎంతో గొప్పగా మహిళల పక్షపాతాన్ని ఉంటానని చెప్పేసి దిశ చట్టాననే చట్టం లేనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి మా గన్ కన్నా ముందు జగన్ వస్తారు అని చెప్పి ఎంతో గొప్ప ప్రగల్భాలు పలికినటువంటి రోజా గారు కానీ, అలాగే వాసిరెడ్డి పద్మా గారు కానీ, అలాగే రబ్బర్ స్టాంప్గా ఉన్నటువంటి హోంమంత్రి, గత హోంమంత్రే రబ్బర్ స్టాంప్ అనుకుంటే ఇప్పుడు ఆవిడ అంతకన్నా. నిజంగా ఇటువంటి సంఘటనలు 2 రోజులుగా జరుగుతూ ఉంటే కనీసం వైసీపీలో ఉన్నటువంటి మహిళా ఎమ్మెల్యేలు కానివ్వండి, మహిళా మంత్రులు కానివ్వండి, నిజంగా మీరు బాధపడాలమ్మా. మనందరం కూడా పార్టీలకు అతీతంగా మహిళలం. మీరు ఈరోజు అతను ప్రవర్తించిన తీరు చూస్తే సిగ్గుపడే విధంగా మీ పార్టీలో ఉన్నటువంటి మహిళలు కూడా అతనికి బుద్ధి చెప్పి అతని ప్రవర్తన మార్చుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డికి చెప్పి అతను సస్పెండ్ చేసి పార్టీ నుంచి కూడా అతని ఎంపీ పదవిని కూడా బర్తరఫ్ చేసే విధంగా మీరు పోరాటం చేయాలి తప్ప గతంలో
ఇదే రోజా గారు కానీ, ఇదే వాసిరెడ్డి పద్మ గారు కానీ ఆ రోజు అసెంబ్లీలో చాలా గొప్ప ప్రగల్భాలు గలిగారు. జగన్మోహన్ రెడ్డి గారికి 2 బిడ్డలు ఉన్నారు, అతను మహిళా పక్షపాతిగా ఉంటారు, ఆడబిడ్డలకి ఎటువంటి ఇబ్బంది కలిగినా జగనన్న ముందుంటారని చెప్పినటువంటి వ్యక్తులు ఏమైపోయారు? ఈ రాష్ట్రంలో అసలు మహిళలకు రక్షణ ఉందా? మహిళ ఒంటరిగా రోడ్డు మీదకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉందా? 6 సంవత్సరాల పాప నుంచి 60 సంవత్సరాల వృద్ధురాలి వరకు కూడా ఈ రాష్ట్రంలో మహిళలు స్వేచ్ఛగా రోడ్డు మీద తిరిగినటువంటి పరిస్థితి ఉందా? దాదాపు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 3 సంవత్సరాల కాలంలో 800 పైన కేసులు జరిగితే కనీసం ఏ ఒక్కరికన్నా శిక్షించినటువంటి పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉందా? నిజంగా మీ దగ్గర ఉన్నటువంటి 151 మంది ఎమ్మెల్యేల్లో 50% నేర చరిత్ర ఉన్నవారని చెప్పేసి సాక్షాత్తు ఏడీఆర్ రిపోర్టే చెప్పింది. అందులో సాక్షాత్తు మీ యొక్క మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో సహా ఒక 10 మందిపై క్రిమినల్ కేసులున్నాయి, ఇంకొక 5గురుపై హత్యాయత్నం కేసులున్నాయి, ఇంకా కొంతమందిపై ఆత్మహత్యకు ప్రేరేపించినటువంటి వాళ్ళని మహిళల్ని ఇబ్బంది పెట్టినటువంటి కేసులు కూడా ఈరోజు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు అనేది సాక్షాత్తు ఏడీఆర్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నిజంగా చూస్తే ఒక విజయసాయి రెడ్డి కానివ్వండి, అలాగే ఒక మిథున్ రెడ్డి కానివ్వండి, అలాగే స్వయాన తన వదినని వరకట్నం కోసం వేధించిన ఈ యొక్క భరత్ అనే ఎంపీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా దాదాపు ఎన్నో క్రిమినల్ కేసులు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు వైసీపీ పార్టీలో మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళు గడప గడపకు వైఎస్ఆర్ అని చెప్పి వెళ్తూ ప్రతి ఒక్కరిని అక్క మాకు ఓటేయండి, మీకు జగనన్న ఈ చేశారని చెప్తా ఉన్నారు. గడప గడపకు వైఎస్ఆర్ పేరుతో ఈరోజు ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు వెళ్తూ ఉంటే ఒక్క మహిళ కూడా తలుపు తీసి గుమ్మంలోంచి బయటకు వచ్చి నిలబడితే భయానకమైన పరిస్థితుల్లో భయపడతా ఉన్నారు. అమ్మో వీళ్ళు రాక్షసులు అంటే ఇంతకు ముందు ఎక్కడో పెద్ద కొమ్ములు పెట్టుకొని ఉండేవారని చూసేవారు. ఈరోజు రాక్షసులు అంటే స్వయంగా వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులే ఉదాహరణ అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా అనుకునేటువంటి పరిస్థితి. ఒక చిన్న ఉదాహరణ, మేమేదో మొన్న ఒక ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు ఒక మహిళ తన భర్తని బిడ్డల్ని తీసుకొని వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్తా ఉన్నారమ్మా అని అడిగినప్పుడు ఆవిడ చెప్తా ఉంది, మా ఎమ్మెల్యే గారి దగ్గర పని ఉండి వెళ్తున్నారమ్మా అని చెప్పేసి. ఏంటమ్మా అని అడిగితే, ఏంటి ఫ్యామిలీ అందరూ వెళ్తున్నామంటే, అమ్మో వైసీపీ ప్రభుత్వంలో ఇవన్నీ చూస్తే భయమేస్తూ ఉంది, ఒక మహిళగా ఒంటరిగా నేను వెళ్ళలేనటువంటి పరిస్థితి, వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ఈ చూస్తూ ఉంటే మాకు ఒక భయానకమైన పరిస్థితి వచ్చి మా ఫ్యామిలీ పిల్లల్ని అందరినీ తీసుకొని సమస్య కోసం వెళ్తున్నానటువంటి చెప్పిన పరిస్థితి చూస్తే ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందా? నిజంగా జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉందా? నిజంగా ఈరోజు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉన్నారు, రిపోర్ట్స్ అన్నీ వచ్చి అందులో విషయం నిగ్గు తేలిస్తే శిక్షలు విధిస్తామని చెప్పేసి. ఇంకా అంతకన్నా సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఒక టీవీస్లో కానీ అన్ని రకాల వీడియోస్ వచ్చిన తర్వాత ఇంకా ఏంటండి మీరు నిగ్గు తేల్చాల్సింది? నిజంగా మీకు ధైర్యం దమ్ము ఉంటే మీరు నిజంగా క్రిమినల్స్ని నేరస్తుల్ని ప్రోత్సహించని వారైతే, వైసీపీ పార్టీ అంటే మహిళలకు రక్షణగా ఉంటుందని గొప్పగా చెప్పుకుంటున్నారు కాబట్టి ఇమీడియట్గా మీ యొక్క పార్లమెంట్ సభ్యుడిని సస్పెండ్ చేయండి, లేకపోతే ఎంపీ పదవి నుంచి తొలగించండి. అప్పుడు మీరు నిజాయితీగా ఇచ్చేసినప్పుడు. అయినా ఒక ప్రజాప్రతినిధిగా అయ్యుండి నిన్న గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ ఉన్నాడు, సిగ్గుమాలిన మాటలు. ఇది ఒక సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం నాయాళ్ళు చేస్తూ ఉన్నారు. లోకేష్ గారి ఫ్రెండ్స్ వచ్చేసి పొన్నూరు వంశీ, అలాగే చింతకాయల విజయ్, వీళ్ళందరూ కూడా నా మీద మార్ఫింగ్ వీడియోలు పెట్టారని అసభ్యకరమైన మాటలు. నిజంగా సిగ్గుండాలి. అంత బహిరంగంగా దొరికిన తర్వాత కూడా బేషరతుగా సిగ్గుతో తల ఉంచుకొని క్షమాపణ చెప్తే ఇప్పుడన్నా మీకు కొంచెమన్నా విలువ ఉంటుంది. అది మరిచేసి మీ వీడియోస్ని మార్ఫింగ్ చేసి పెట్టాల్సినటువంటి అవసరం ఎవరికి అంత లేదు. నువ్వు ఒక బీసీ ఎంపీ అయి ఉండి చింతకాయల విజయ్ గారు ఏ కమ్యూనిటీ అండి? ఏం మాట్లాడుతున్నావు?
నిజంగా అన్ని నీచ ఉచ్చాలు మరిచిపోయి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నావు తప్ప అందులో నిజాలున్నాయా? ఒకటే, నేను జిమ్కి వీడియో పెట్టాను, దాన్ని మార్ఫింగ్ చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు ప్రజాప్రతినిధులుగా గెలిచింది ప్రజల సమస్యల కోసం పోరాటం చేయడానికి. అయినా మీరు ఏమైనా సెలబ్రిటీలా, లేకపోతే ఏమన్నా ఫిల్మ్ యాక్టర్సా? మీరు ఒక జిమ్ తీసినటువంటి జిమ్లో వెళ్ళినటువంటి వీడియోలు అప్లోడ్ చేసుకోవాల్సినంత పనేముంది? అది ఇంకా సిగ్గు లేకుండా దాన్ని సమర్థించుకుంటూ పైపెచ్చు పక్కపార్టీ రాజకీయ పార్టీలపై ఫలానా సామాజిక వర్గం వాళ్ళు నా మీద కుట్ర చేశారని నీతిమాలిన మాట్లాడుతున్నటువంటి మాటలు ఈరోజు ఆయన గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ ఉంటే, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా, ప్రజలందరూ కూడా, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ ప్రపంచం కూడా నిన్న అతను మాట్లాడిన మాటలు కానీ, అతను చేసినటువంటి చేష్టలు కానీ, అక్కడ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ఎంపీలు కూడా అసభ్యంగా, అసహ్యకరంగా ఇతను ప్రవర్తించిన తీరు చూసి చాలా అసహించుకొని ఇటువంటి వ్యక్తులు ఆ పార్లమెంట్లోకి వచ్చేది. ఒక పార్లమెంట్ అంటే ఒక దేవాలయం లాంటిది. అటువంటి దేవాలయంలోకి ఇటువంటి నేర చరిత్ర, ఇటువంటి దిగజారుడు పనులు చేసేవారా పార్లమెంట్కి వచ్చేదని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా చర్చించుకునేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. నిజంగా ఇంకా మాట్లాడితే అది నా వీడియో కాదు, మార్ఫింగ్ చేశారు, ఫోరెన్సిక్ పంపించండి, నిజంగా నీకు దమ్ము ఉంటే నువ్వు పంపిస్తావా, మమ్మల్ని పంపించమంటావా అని చెప్పేసి మేము గోరెంట్ల మాధవ్ని సూటిగా అడుగుతా ఉన్నాం. తప్పు చేశావు, దాన్ని ఇంకా సమర్థించుకోవటానికి ట్రై చేయకుండా నిస్సిగ్గుగా, నిష్పక్షపాతంగా నేను తప్పు చేశానని బేషరతుగా క్షమాపణ చెప్పి నీ అంతట నువ్వే వైదొలిగితే నిన్ను కొంచెమన్నా ప్రజల్లో మీకు గౌరవ మిగులుతూ ఉంటుంది. అలా కాకుండా తప్పు చేసి దాన్ని సమర్థించుకుంటూ నేను ఏ తప్పు చేయలేదు, నా వీడియోస్ మార్ఫింగ్ చేశారు అని నువ్వు మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ ప్రపంచంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు గోరంట్ల మాధవ్ యొక్క విషయాన్ని చర్చించుకునే విధంగా, ఏ సోషల్ మీడియా చూసినా, ఎక్కడ ఫోన్ తీసినా, ఎక్కడ టీవీ పెట్టినా ఇంత జుగుప్సాకరంగా మాట్లాడటానికి కూడా ఈరోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా చాలా అసభ్యకరంగా మాట్లాడుకునేటువంటి దుస్థితి కల్పించినటువంటి ఎంపీ ఎవరన్నా ఉన్నారు అంటే అతనే గోరంట్ల మాధవ్. నిజంగా తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ పరువుని, ప్రతిష్టని నిలువున తీసినటువంటి వ్యక్తి ఈరోజు గోరంట్ల మాధవ్, వైసీపీ పార్టీ. ఇటువంటి వ్యక్తులన్నా మీరు ప్రోత్సహించేది, ఇటువంటి వ్యక్తులన్నా మీరు ప్రజాప్రతినిధులుగా చేసేది, ఇటువంటి వ్యక్తుల్ని మీరు ప్రోత్సహించి నేరగాళ్లకు అడ్డాగా మారుతారా? తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు వైసీపీ పార్టీ అంటే కామందుల పార్టీ అనుకుంటున్నారు. కామందులకి మీరు షెల్టర్గా ఉంటారా? ఆర్థిక నేరగాళ్లకు మీరు షెల్టర్గా ఉంటారా? ఆకు రౌడీలకు మీరు షెల్టర్గా ఉంటారా? ఈరోజు 3 సంవత్సరాల అధికారంలో మీరు ఒక్క ఛాన్స్తో వచ్చి ఈరోజు మీరు పాల్పడుతున్నటువంటి చర్యలు కానివ్వండి, మీరు ప్రవర్తించినటువంటి తీరు చూస్తే సభ్య సమాజం కానీ యావత్ ప్రపంచం కూడా సిగ్గుపడే విధంగా ఉంది. నిజంగా ఈరోజు రాష్ట్రంలో మహిళా కమిషన్ ఉందా? సిగ్గుపడుతున్నారమ్మా. మహిళా కమిషన్ దీన్ని సుమోటోగా తీసుకుంటుందా లేదా? మహిళా కమిషన్ అంటే ఒక రాజకీయ పార్టీ కాదమ్మా. మీరు వైసీపీ అధికార ప్రతినిధిగా మాట్లాడొద్దు. వాసిరెడ్డి పద్మ గారు ఎక్కడున్నారు? బయటికి రండి. ఇంత 2 రోజులుగా ఇటువంటి చర్యలు జరుగుతున్నా కనీసం దీనిపై మీరు స్పందించారా? ఇక్కడ హోంమంత్రి గారు ఉన్నారు, ఆవిడ స్పందించారా? ఒక మహిళా కమిషన్ అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందంటే ఎక్కడ మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. మహిళా కమిషన్ అంటే వాళ్ళకు ఒక గౌరవప్రదమైన బాధ్యతగా భావిస్తూ ఉంటారు. అటువంటిది ఈవిడ ఒక వైసీపీ అధికార ప్రతినిధిగా మాన ప్రాణాలకి ఖరీదు కడుతూ, ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అదే చేస్తూ, ఒక ప్రాణం పోతే 10 లక్షలు ఇస్తూ, మానం పోతే 5 లక్షలు ఇస్తూ తన వంతు కర్తవ్యం అనే అదే విధంగా ఈరోజు మహిళా కమిషన్ ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉంది. ఎక్కడండి మహిళలకు రక్షణ ఉంది ఈ రాష్ట్రంలో? పసిబిడ్డ దగ్గర నుంచి పండు ముసలివాళ్ళ వరకు రక్షణ ఉందా? ఒంటరిగా బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉందా? ఇంకా మీరు సిగ్గు లేకుండా మేము జగనన్న తోడు అని చెప్పేసి, జగనన్న ఆసరా అని చెప్పేసి, జగనన్న అమ్మఒడిస్తున్నారని చెప్పేసి ఏదో బూటకపు హామీలు, బూటకపు కబుర్లు చెప్తూ ప్రజల్ని ఎన్ని రోజులు మోసం చేస్తూ ఉన్నారు?
ఒక్కటేనమ్మా. ఆయన తల్లిని చెల్లినే మోసం చేసి వదిలేసినటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఒక్కటే సూటిగా అడుగుతున్నాం, నీ సొంత చెల్లెలు సునీత, నీ బాబాయ్ కూతురే ఆంధ్రప్రదేశ్లో నాకు రక్షణ లేదు అని చెప్పిందంటే ఇంతకన్నా సిగ్గుమాలని చర్య, ఇంతకన్నా నీచమైన చర్యలు ఈ ప్రభుత్వంలో ఉండవని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాము. ఒక్కటే కోరుతా ఉన్నాం, దీనిపై సమగ్ర విచారణ చెయ్యాలి. ఏదైతే ఈ నేరస్తులనే కావాలంటే భయపడేటువంటి పరిస్థితి. నిజంగా రాజకీయాలు ఇంత దుర్మార్గంగా ఉంటాయా? రాజకీయ వ్యవస్థ అంటే ఇంత నీచంగా ఉంటుందా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చర్చించుకునేటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఒకటే సూటిగా అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు, మీకు చిత్తశుద్ధి ఉంటే, ఈరోజు నిజంగా మీరు మహిళా పక్షపాతి అయితే, మీరు నిజంగా ఒక బాధ్యతాయుతమైన ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ నేను ప్రజలకు న్యాయం చేస్తాను, రాష్ట్రంలో మహిళలందరికీ నేను అండగా ఉన్నారని చెప్పారు కాబట్టి, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఏదైతే మీ పార్టీ 151 మంది ఎమ్మెల్యేల్లో నేర చరిత్రగా ఉన్న వారి ప్రతి ఒక్కరిని కూడా మీరు డిస్మిస్ చేయండి, బర్తరఫ్ చేయండి, వాళ్ళని తొలగించండి. ప్రజాప్రతినిధులు అంటే ఒక బాధ్యతాయుతమైన, ఒక మంచి ప్రజలకు సేవ చేస్తూ ఉండేవాళ్ళలాగా ఉండాలి తప్ప, మీరేదో ఆర్థిక నేరగాళ్ళై 16 నెలలు జైల్లో ఉన్నారు కాబట్టి దాదాపు మీ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కూడా, ఎంపీలు కూడా అందరూ నేరస్తులను తెచ్చుకొని నేను వైసీపీ పార్టీని స్థాపించి ముందుకు నడిపిస్తాను అంటే ఈరోజు ఎవ్వరు కూడా ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు. గడప గడపకు వైఎస్ఆర్ అని చెప్పేసి మీరు చేస్తున్నటువంటి ప్రోగ్రాంకి మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ఎమ్మెల్యేలు, మంత్రులు పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా వస్తే ప్రజలు మీకు ఏ విధంగా రెస్పాన్స్ ఇస్తారో తెలుస్తూ ఉంటుంది. చెప్పుతో కొడతారు, చీపుర్లు తీసుకుంటారు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఇంత దీనమైనటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి ఎవ్వరు కూడా ఊహించినటువంటి పరిస్థితి. 3 సంవత్సరాలు చక్కగా తాడేపల్లి ప్యాలెస్లో నిద్రపోయి మళ్ళీ ఇప్పుడే లేచి బయటకు వస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ మాయమాటలు చెప్పాలి, మళ్ళీ పాప నుదుటిన ముద్దులు పెట్టాలి, అలాగే అందరినీ ఓదార్చాలి, అక్క చెల్లెమ్మను నేను చూస్తానని చెప్పాలి. ఇవన్నీ మీరు ఎన్ని మాయమాటలు చెప్పినా ఈరోజు రాష్ట్రంలో మహిళలు మిమ్మల్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఎవ్వరు కూడా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చీత్కరిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి మేము ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే ప్రజాప్రతినిధులైనా, పార్టీ అయినా, ఎవరైనా సరే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిని మీపై చర్యలు తీసుకోకపోతే మేము తీవ్రంగా దాని మీద ఫైట్ చేస్తాం, ఎంతవరకైనా వెళ్తాం. తప్పకుండా ఇది రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా ఒక సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ తీసుకుంటారని